ఆదిత్య చూడకముందే లెటర్ తీసుకున్నామండి. గండం గడిచింది. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఇలాంటి పనులు చేయకండి. పదండి. అవంతిక, 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 అలా అలా ఎలా పడిపోయావేంటి? పడ్డావే? లే, జాగ్రత్త. జాగ్రత్త. ఏరా బుజ్జి, నువ్వింకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? బొమ్మలతో ఆటలేంటి? పైగా నలుగురు తిరుగుతూ ఉంటే నట్టింట్లో ఆడుతున్నావా? చదువుకుంటున్నావుగా? ఆ మాత్రం బుద్ధి లేదా నీకు? అయ్యో నానమ్మ, నాకేం కాలేదు. పాపం బుజ్జిని తిట్టుకో. వాణ్ణి తిడుతుంది నీ గురించి కాదే, ఇంట్లో కడుపుతో ఉన్న పిల్లుంది. నీ బదులుగా అది పడి ఉంటే దాని కడుపులో ఉన్న నా మునిమనోడి గతి ఏం కావాలి? అంటే ఏంటి బామ్మగారు, మీ మనవరాలు పడిపోయినందుకు మీకు బాధగా లేదు గాని ఇంకా పుట్టని మీ మునుమనవాడికి ఏమవుతుందో అని బాధగా ఉందా? అవును, వాడి ఇంటి వారసుడు. వాడికేమైనా అయితే నేను తట్టుకోలేను, భరించలేను. పుట్టబోయేవాడు మీ వారసుడైతే మరి బుజ్జి ఎవరు నానమ్మా? మీ వారసుడు కాదా? వీడి ఇంటి వారసుడు ఎలా అవుతాడే? కూతురు కొడుకు ఎప్పుడు వారసుడు కాదు, కొడుకు కొడుకే వారసుడవుతాడు. ఇన్నాళ్ళు బుజ్జి మీ ఇంటి వారసుడు అన్నారు కదా బామ్మగారు, ఇప్పుడు కాదంటారేంటి? వీడు మీ ఇంటి వారసుడవుతాడు బాబు, ఈ ఇంటి వారసుడవడు. అమ్మా, ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్స్? అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు. మా ఆయన ఇల్లరిక ఉంటున్నాడు కదా నాన్న. హ? మేము ఈ ఇంట్లో ఉంటున్నాం కదా, అందుకే నాన్నమ్మకి ఆలస్యమైపోయాం. పెద్దావిడ ఉద్దేశం అది కాదే, అపార్థం చేసుకోకండి. అయినా నువ్వు కూడా ఏంటి బుజ్జి, రూమ్ లో ఆడుకోవచ్చు కదా. మీ అమ్మలా ఎవరైనా పడుంటే ఎలా చెప్పు?